అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అమ్మ సునీత, గౌరీ ఇంత త్వరగా కోలుకుంటుందని నేను అనుకోలేదమ్మా. వర్ధం లేడని తెలిసాక తనేమైపోతుందోనని అల్లాడిపోయాను. తనింత పెద్ద దెబ్బ నుండి కోలుకుంది అనంటే దానికి కారణం నువ్వు మిత్రే. మీరు గుర్తొచ్చే తను మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. అవును తాతయ్య, అమ్మ ఇప్పుడు రొటీన్లో పడింది. తను బాధపడితే మనం కూడా బాధపడతామని పైకి గంభీరంగా ఉంటోంది. లోపల మాత్రం నాన్న జ్ఞాపకాలతో బాధపడుతూనే ఉంటుంది. మీరు నిజంగా సీక్రెట్ సర్వీసెస్లో ఉండాల్సిన వాళ్ళు సార్. నేను టేకప్ చేసిన కాంట్రాక్ట్ మోహన్ గారు ఇప్పించిన విషయం మీకు తెలిసినా నాకు ఇంతవరకు చెప్పలేదు. ఇది చాలా అన్యాయం కదా సార్? ఇందులో నా తప్పేం లేదు తేజ. మోహన్ గారే ఈ విషయం నీతో చెప్పొద్దన్నారు. ఆయన సంగతి నీకు తెలిసిందే కదా. ఈ చేత్తో దానం చేస్తే పక్క చేతికి కూడా తెలియనివ్వరు. నీ సిన్సియారిటీ, హెల్పింగ్ నేచర్ ఆయనకు బాగా నచ్చాయి. సహాయం చేయాలనుకున్నారు, కామ్గా చేశారు. నిజంగా ఆ కాంట్రాక్ట్తోనే నా లైఫ్ టర్న్ అయింది సార్. ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అయ్యాను, మంచి పేరు వచ్చింది. అంత గొప్ప సహాయం చేసిన ఆయనకి కృతజ్ఞతలైనా చెప్పుకోవాలి కదా సార్. ఆ ఫార్మాలిటీస్ ఆయనకి ఇష్టం ఉండవు తేజ. అయినా నువ్వు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఇంతకన్నా మంచి ఆపర్చునిటీ వస్తుంది, అప్పుడు చెప్తూ గాని. ఓకేనా? మీరు చెప్పిన తర్వాత ఇంకేముంది. ఓకే సార్. నీ వర్క్షాప్ ఎలా నడుస్తోంది? బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. లేటెస్ట్ మిషనరీ తెప్పించాను, స్కిల్డ్ వర్కర్స్ని అపాయింట్ చేసుకున్నాను. దాంతో ఒకదాని మీద ఒకటి వర్క్స్ వచ్చి పడుతున్నాయి. వెరీ గుడ్, చాలా సంతోషం. మోహన్ గారి అంచనాలు ఎప్పుడూ తప్పవు. నువ్వు ఈ స్థాయికి వస్తావని ఆయన ముందే ఊహించారు. అందుకే ఆ కాంట్రాక్ట్ నీకొచ్చేలా చేశారు. ఆయన దృష్టిలో పడడం, ఆయన అభిమానాన్ని సంపాదించడం నిజంగా నా అదృష్టం సార్. ఇంతకీ గౌరీ మేడం గారు ఎలా ఉన్నారు సార్?
వచ్చిన వెంటనే కలిశాను, తర్వాత వెళ్ళడం కుదరలేదు. మేడం గారు బాగానే ఉన్నారు. వర్ధన్ గారు చనిపోయిన విషయం కూడా ఆవిడకి తెలిసింది. బాగా అప్సెట్ అయ్యారు. కానీ మేమందరం భయపడ్డట్టుగా మెంటల్గా డిస్టర్బ్ అవ్వలేదు. అంతవరకు చాలా అదృష్టవంతులం. మెల్లగా అందులోంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. మ్మ్. ఒకదాని మీద ఒకటి వచ్చిన కష్టాలతో ఆ కుటుంబం బాగా చితికిపోయింది. ఇప్పటికైనా ఆ కష్టాలకి బ్రేక్ పడి వాళ్ళకి కాస్త ప్రశాంతత దొరుకుతుందేమో. మేడం గారికి ఆడపిల్లల పెళ్లి బాధ్యత కూడా ఉంది. మంచి అల్లుళ్ళు దొరికితే పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. మిత్ర పర్వాలేదు, లైఫ్లో ఎలాగైనా నెగ్గుకొస్తుంది. పాపం సుహితకి ఎవరైనా మంచి మనసున్నవాడు దొరికితే బాగుండు. ఏమంటావు? తప్పకుండా దొరుకుతాడు సార్. హ్యాబిట్. మేనేజర్ గారు, బయోటెక్కి సంబంధించిన కరస్పాండెన్స్ ఎంతవరకు వచ్చింది? ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి అబ్జెక్షన్స్ వచ్చి వర్క్స్ ఆగిపోయాయని తెలిసింది. ప్రాబ్లం ఏమిటి? డిపార్ట్మెంట్కి కొత్త ఆఫీసర్ వచ్చారు మేడం. ప్రతిసారి ఏవో అబ్జెక్షన్స్ చెప్తున్నారు తప్ప క్లియరెన్స్ ఇవ్వటం లేదు. సర్లేండి, ఆ విషయం నేను తాతయ్యతో మాట్లాడతాను. మీరు బయోటెక్కి సంబంధించి ఇంతవరకు జరిగిన డీటెయిల్స్ అన్నీ కవర్ చేస్తూ రిపోర్ట్ ఒకటి ప్రిపేర్ చేయండి. ఇది టాప్ ప్రియారిటీ. సాయంత్రానికల్లా రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. అలాగే మేడం. ఉమ్. నమస్తే మేడం. వెంకట్రావు గారు, మీరా? రండి, కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? బానే ఉన్నాను. మీ బిజినెస్ ఎలా ఉంది? పర్వాలేదు మేడం. ఈ మధ్య మీరు లేకపోవడంతో చాలా ఇబ్బందుల్లో పడ్డాం. మీరు వచ్చేసారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ మాట నేననాలి వెంకట్రావు గారు. బిజినెస్లో మొహమాటాలు, సెంటిమెంట్లు పనిచేయవు. ఓ కంపెనీ ఇబ్బందుల్లో ఉంటే సాధ్యమైనంత వరకు పక్కకి తప్పుకోవాలని, దూరంగా ఉండాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ మీలాంటి వాళ్ళందరూ కంపెనీ మీదున్న అభిమానంతో మమ్మల్ని అంటిపెట్టుకునే ఉన్నారు. కంపెనీ ఇబ్బందుల్లో ఉన్నా ఎంతగానో సహకరించారు. అందుకు మన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది మేడం. థ్యాంక్ యూ. మరి నేను వెళ్ళొస్తా మేడం. అలాగే. వర్ధన్, నాలో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని నింపి నేను ఈ స్థాయికొచ్చేలా చేశావు. ఇవాళ నువ్వు లేవు, కానీ నువ్విచ్చిన స్ఫూర్తి ఉంది. అదే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఆ నమ్మకంతోనే ఈ రోజు నుంచి మళ్ళీ బిజినెస్కి పునరంకితం అవుతున్నాను. నమస్కారం సార్. నువ్వా రమేష్? కూర్చో. పర్వాలేదు సార్. అలా ఎంతసేపు నిలబడతావయ్యా? కూర్చో. 5 ఏళ్ల క్రితం క్లర్క్ జాబ్కి వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. అదే మర్యాద, అదే మొహమాటం. నీలో ఏ మార్పు రాలేదు. నువ్విప్పుడు మా ఎస్టేట్ మేనేజర్వి. పర్వాలేదులే, కూర్చో. అమ్మా సుమిత్ర, తాతయ్య, మన రమేష్ వచ్చాడు, కాఫీ తీసుకురా. అలాగే తాతయ్య. ఆ, ఏమిటి సంగతులు? ఎస్టేట్ వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయి? బాగానే నడుస్తున్నాయి సార్. ఎస్టేట్లో నర్సరీ, ఫ్లవర్ ప్లాంటేషన్ పెడదామని ఎవరో వచ్చారని చెప్పావు. అదేమైంది? వాళ్ళు మళ్ళీ వచ్చారా? వచ్చారు సార్, కానీ బాగా తక్కువ రేటు అడుగుతున్నారు సార్. మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫ్లోరిస్ట్లకి మంచి డిమాండ్ ఉంది సార్. 365 రోజులు ఏదో ఒక డే అని సెలబ్రేట్ చేస్తున్నారు కదా. దాంతో బొకేలు ఇవ్వడం కల్చర్ అయిపోయింది. అందుకని ఆ జాగాని వాళ్ళకి ఇచ్చే బదులు
మనమే ఓ నర్సరీ ఓపెన్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి సార్. వెరీ గుడ్, మంచి ఐడియా. చిన్నవాడివైనా చాలా దూరం ఆలోచిస్తావయ్యా. మరి అనుకున్నావుగా, లేట్ ఎందుకు, ప్రొసీడ్ అయిపో. మొత్తం వర్కౌట్ చేశాను సార్. మీరు ఒకసారి ఈ రిపోర్ట్ చూసి ఓకే అన్నారంటే నేను ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాను. సరే, అలాగే. గుడ్ మార్నింగ్ మేడం. నన్ను చూడగానే టీచర్ని చూసిన కుర్రాడ్లా అలా నిలబడిపోతారేంటి? పర్వాలేదు, కూర్చోండి. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఒకసారి ఎస్టేట్ చూడడానికి రావాలి సార్. ఏదో సరదాగా రావటమే గాని ప్రత్యేకించి పనేమీ లేదు కదయ్యా. యాన్యువల్ అకౌంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి సార్. మీరు ఒకసారి వచ్చి చూస్తే. ఆ పని మీదైతే అస్సలు రాను. అదేంటి సార్? అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని నాకు తెలుసు కదయ్యా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా అంత దూరం వచ్చే ఓపిక కూడా లేదయ్యా. చనిపోయేలోగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదన్నా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాను. వర్కర్స్కి పక్కా ఇళ్ళు కట్టించిచ్చారు. ఆసుపత్రి, స్కూలు, ట్రస్ట్ పేరుతో నడిపిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలి సార్? మీరు ఇలాగే 100 ఏళ్ల పాటు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే అది చాలు సార్ మాకు. నాకు ఉండాలనే ఉందయ్యా, కానీ పైవాడు పర్మిషన్ ఇవ్వాలి కదా. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చాక మనిషి గాజు బొమ్మే, ఏ చిన్న తాకిడికైనా పగిలిపోవచ్చు. అందుకే ముందు మా సుమిత్రకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. ఏదో బాధ్యత తీర్చుకోవటం కోసం కాదు, తనకో మంచి తోడు దొరికితే జీవితం హాయిగా గడిచిపోతుంది. అందుకని పెళ్లి విషయం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా సార్? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా జరగాలి. అందుకు మీ అందరి సహకారం కావాలి. అదేంటి సార్ అలా అంటారు? డేట్ ఫిక్స్ చేసి చెప్పండి, మిగతాదంతా మేము చూసుకుంటాం. నువ్వు ఆ మాట అంటే పెళ్లి జరిగిపోయినట్టేనయ్యా. ఈ మధ్య కాలంలో ఏ పెళ్లి ఇంత గ్రాండ్గా జరగలేదు అని అనిపించేలా చేద్దాం. అలాగే సార్. సెక్రటేరియట్లో మన ఫైల్ ఒకటి పెండింగ్లో ఉంది సార్. ఆ పని మీదే వచ్చాను. మరి నేను వెళ్ళొస్తాను సార్. అదేం కుదరదు, భోజనం చేసి వెళ్లాల్సిందే. వద్దులేండి మేడం, మరోసారి వస్తాను. తాతయ్య, మా సుమిత్ర ఆర్డర్ వేసిందంటే గవర్నమెంట్ ఆర్డరే, ఎవ్వరూ నో అంటానికి వీల్లేదు. భోంచేసి వెళ్లాల్సిందే. నువ్వు వెళ్ళి ఆ ఏర్పాట్లు చూడమ్మా. నువ్వు కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతులు? వండర్ఫుల్. మీ నాన్న చనిపోయాడని తెలిసినా మీ అమ్మ కొంచెం కూడా షాక్ అవ్వలేదన్నమాట. లేదంకుల్, ఆ విషయం తెలిసినా ఆవిడలో ఏ మార్పు లేకపోయేసరికి నేను షాక్ అయ్యాను. అక్కడితో ఆగలేదు. తన పనులన్నీ హ్యాపీగా చేసుకుంటోంది. చక్కగా పెళ్లి కూతుర్లా తయారయ్యి ఆఫీసుకు కూడా వెళ్తోంది. దట్ ఈస్ గౌరీ. అంత షాక్ తట్టుకుని నిలబడిందంటే సామాన్యమైన విషయం కాదు. అయినా మీ అమ్మ సంగతి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పైకి సాధు జంతువులా కనిపిస్తుంది, కానీ చాలా డేంజరస్. దీన్ని బట్టి చూస్తే నాకు మరో విషయం అర్థమవుతోంది. కృష్ణప్రసాద్ ఇంట్లో గౌరీ నన్ను మొదటిసారి చూసినప్పుడే గుర్తుపట్టుంటుంది, కానీ గుర్తుపట్టనట్టు నటించింది. మతిస్థిమితం లేదని నిన్ను, నన్ను, ఈ లోకాన్నే నమ్మించిందంటే మీ అమ్మ సామాన్యురాలు కాదు, మహానటి. నిజంగా అదంతా నటనేనంటారా? 100%. అదంతా నిన్ను ఫూల్ని చేయడానికి ఆడిన నాటకం. నువ్వింట్లోంచి వెళ్ళిపోయినందుకే మీ అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందని పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు. దేనికి? దాన్ని బట్టి గౌరీ మేడం చాలా సెన్సిటివ్, ఆవిడ హృదయం అతి సున్నితం అని బయటి వాళ్ళు అనుకోవాలని. అంటే అదంతా నిజం కాదంటారా? ఎంత పిచ్చిదానివమ్మా. నిన్ను చూస్తే జాలేస్తోంది. నిజంగా అంత సున్నితమైన మనసే ఉంటే కట్టుకున్న భర్త చనిపోయాడని తెలియగానే అక్కడికక్కడే గుండె చచ్చిపోవాలి. కానీ నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆవిడ కొంచెం కూడా చెలించలేదు. పోయిన మొగుడు పోతే పోయాడనుకుని ఆఫీసుకు కూడా వెళ్తోందంటే ఏమనుకోవాలి? కదిపితే చాలు మనసు, మమత, ప్రేమ, అభిమానం, మంచితనం, మానవత్వం అంటూ సీడీ ప్లే చేసేస్తుంది. నిజంగా మీ నాన్న మీద అభిమానమే ఉంటే ఇలా గడప దాటి బయటికి వెళ్ళేదా? ఎంతసేపు భర్త కన్నా తాత కాని తాత ఆ మోహన్ వ్యాపారమే ముఖ్యం ఆవిడికి. ఇంతకాలం భర్త మీద ప్రేమ ఉన్నట్టు నటించి అందరినీ మోసం చేసింది. భర్త మీదే ప్రేమ లేని మీ అమ్మకి నీ మీద ఎందుకుంటుంది మిత్ర? నిజమేనంకుల్.
ఇంతకాలం మనసులో ఎక్కడో తెలియకుండా అమ్మ అనే గౌరవం ఉండేది. కానీ డాడీ విషయంలో ఆమె రియాక్షన్ చూశాక చిచి, ఆ మోహన్ చూడాలంటేనే కంపరంగా ఉంది. అదొక్కటే కాదుగా నీకు. ఒకవైపు మీ అక్క విజయ విహారం, మరొక వైపు మీ తాతాజీ గారి అధికార దాహం, నీ మీద అజమాయిషి. నీలాంటి ఇండివిడ్యువాలిటీ ఉన్న మనిషి ఇవన్నీ తట్టుకుని ఆ ఇంట్లో ఉండడం కష్టమే. మరేం పర్వాలేదు, ఇలాంటి చిన్న చిన్న హర్డిల్స్ వస్తూనే ఉంటాయి. అయినా నీకు పైనున్న రేఖ ఆంటీ ఆశీస్సులున్నాయి, వెనకాల నేనున్నాను. మీ వాళ్ళంతా కలిసి ప్రపంచం కళ్ళు కప్పగలరేమో కానీ మనల్ని మాత్రం మోసం చేయలేరు. ఎప్పటికైనా విజయం మనదే. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నీ రూట్లో నువ్వు ప్రొసీడ్ అయిపో.